తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ఇంటి ముందు ఆంక్షలు తొలగాయి. 4 లేన్ల రహదారి తాడేపల్లి నుంచి మంగళగిరి మధ్య రాకపోకలు సాగించేందుకు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ మార్గాల్లో బ్యారికేడ్లని నూతన ప్రభుత్వం తొలగించింది. రహదారికి 2 వైపులా పోలీస్ చెక్పోస్టులుంచి ప్రజల రాకపోకలకు అనుమతిచ్చింది. సమీప పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు, పొలాలకు వెళ్లే రైతులు, రైతు కూలీలు ఇలా వివిధ వర్గాల ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా ఈ రహదారిలో వెళ్తున్నారు. మాజీ సీఎం జగన్ నివాసం ఉండవల్లి నుంచి రేవేంద్రపాడు వరకు బకింగ్హామ్ కెనాల్ వెళ్లే మార్గంలో కరకట్ట ఒడ్డున ఉంది. ఈ నివాసానికి వెళ్లేందుకు 2 మార్గాలుంటాయి. నేషనల్ హైవే సర్వీస్ రోడ్ నుంచి జగన్ ఇంటి వైపు వెళ్లొచ్చు. అలాగే బకింగ్హామ్ కెనాల్ ఒడ్డు మీదుగా మరో రోడ్డులో వెళ్లాల్సి ఉంటుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం వెనక నుంచి ఎవరు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. తాడేపల్లి ఉండవల్లి నేషనల్ హైవేలకు వెళ్లే జంక్షన్ నుంచి 1.5 కిలోమీటర్ల పొడవున ఈ రోడ్డును గత 5 ఏళ్లుగా మూసివేసుంచారు. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు, కట్ట దిగువన ఉన్న మార్గాల్లో రాకపోకలు నిషేధించి బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. గతంలో ఈ మార్గంలో కరకట్టపై నివాసాలను బలవంతంగా ఖాళీ చేయించారు. కరకట్టపై ఉన్న ఇళ్లను తొలగించి 4 వరుసల రోడ్డు వేశారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం ఇళ్లు కూల్చివేయటంపై పవన్ కళ్యాణ్ కు స్థానికులు ఫిర్యాదు చేశారు. అటువైపు వెళ్లాలనుకునే వారు అదనంగా 1.5 కిలోమీటర్ తిరగాల్సి వచ్చేది. సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు కాలువ కట్ట మార్గంలో వెళ్లేవారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి స్పందించింది. ఆయా మార్గాల్లో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించింది. గతంలో వైఎస్ జగన్ భద్రత పేరుతో మూసివేసిన రోడ్డును ఇప్పుడు తిరిగి ఓపెన్ చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాడేపల్లి వైఎస్ జగన్ నివాసం వద్ద 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ భద్రత నిర్వహిస్తున్నారు. జగన్ నివాసం దగ్గర ప్రభుత్వం పోలీస్ సెక్యూరిటీని తొలగించింది. దీంతో జగన్ ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మేరకు 30 మంది సెక్యూరిటీ సిబ్బంది జగన్ నివాసం దగ్గర విధులు నిర్వర్తిస్తున్నారు.